గైస్ తమ్నేల్ చూసే ఉంటారు. సంక్రాంతి అంటే అటు ఆంధ్ర గాని ఇటు తెలంగాణ గాని కంప్లీట్ సంబరాలతో మునిగిపోయి ఉంటుంది. రెండోది సినిమాలు అనేది టాప్ ప్రయారిటీ. ఈ సంక్రాంతి సీజన్ కి టాప్ ప్రయారిటీ. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా అన్ని సినిమాలని జనాలు తప్పకుండా వెళ్ళి ఆదరిస్తారు. అండ్ 2024 నుంచి గమనిస్తే మనకు 2024లో రిలీజ్ అయిన 2 మూవీస్ ఉండే, వాల్తేరు వీరయ్య అండ్ వీరసింహారెడ్డి. తర్వాత 2025 వచ్చేసరికి 4 మూవీస్ రిలీజ్ అయినాయి. ఒకటేమో గుంటూరు కారం, నెక్స్ట్ హనుమాన్ అండ్ సైంధవ్ అండ్ నా సామి రంగా. ఇక 2025లకు వస్తే 3 మూవీస్ రిలీజ్ అయినాయి. గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. ఇంకా ఇప్పుడు మన 2026కి వచ్చేసరికి మన 2 మేజర్ మూవీస్ అట్ ద సేమ్ టైం ఇంకా 2 మూవీస్ కూడా ఉన్నాయి. 2 మేజర్ మూవీస్ వచ్చేసి మన రెబల్ స్టార్ ది రాజా సాబ్ అండ్ మన మెగా స్టార్ కి మన శంకర వరప్రసాద్ గారు. అట్ ద సేమ్ టైం అనగనగా ఒక రోజు నవీల్ పోలిశెట్టిది. అట్ ద సేమ్ టైం మన డబ్బింగ్ మూవీ తమిళ్ తలపతి విజయ్ది జననాయగన్, అది కూడా రిలీజ్ అవుతుంది. సో గైస్, ఈ వీడియో బేసిక్ గా ప్రతి ఇయర్ సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. జనాలు ఆసక్తికరంగా వెయిట్ చేస్తుంటారు సినిమాల కోసం. సో ఈ ఇయర్ ఈ 4 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అండ్ ఈ 4 మూవీస్ లా 2 మేజర్ మూవీస్ వచ్చేసి మనకు రెబల్ స్టార్ ది రాజా సాబ్ అండ్ మెగాస్టార్ చిరంజీవిది మన శంకర వరప్రసాద్ గారు. సో ఈ 2 మూవీస్ సో ఫార్ ఈ 2 మూవీస్ కి అప్పర్ హ్యాండ్ చాలా కనబడుతుంది రెస్ట్ ఆఫ్ ద అదర్ 2 మూవీస్ కన్నా. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి మనకు రీసెంట్ గా ఫస్ట్ నుంచి మన ట్రాక్ రికార్డ్ చూసుకుంటే మన శంకర వరప్రసాద్ గారు, డైరెక్టెడ్ బై అనిల్ రావిపూడి అంటే ఖచ్చితంగా సంక్రాంతికి ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వదులుతాడు. తన రీసెంట్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటూ వెళ్తే లాస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు సంక్రాంతికి వస్తున్నాము సినిమా, మన లీడ్ స్టార్ విక్టరీ వెంకటేష్ గారితో. సో గైస్, సేమ్ చిరంజీవి గారితో, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో నయనతార కాంబినేషన్ లో అట్ ద సేమ్ టైం మన స్పెషల్ అపియరెన్స్ కాకుండా ఒక లెంతీ రోలే అనుకోవచ్చు వెంకటేష్ గారితో. సో ఒక మల్టీ స్టారర్ లాగా అనుకోవచ్చు. ఈ సినిమా ఈసారి 2026 జనవరి ఈదర్ 9th నుంచి 13th లోపు ఏదో ఒక రోజు రిలీజ్ అవ్వబోతుంది. డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సో గైస్, ఈ మూవీ విషయానికి వస్తే ఫస్ట్ ఒక టీజర్ లాంచ్ చేశారు. ఆ టీజర్ ఓకేగా ఉండే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత టెరిఫిక్ ఏమనిపించలేదు. మన చిరంజీవి గారి పాత సినిమాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని కొద్దిగా రీమిక్స్ చేసి కొట్టినట్టు అనిపించింది. అది ఓకే అనిపించింది. తర్వాత ఒక సాంగ్ రిలీజ్ చేశారు, మీసాల పిల్ల అని. మీసాల పిల్ల అన్నప్పుడు వినగానే ఫస్ట్ అంతగా ఎక్కలేదు పాట, కానీ రాను ఒక 2-3 టైమ్స్ కొద్దీ వినాలనిపించింది సాంగ్. అట్ ద సేమ్ టైం ఆ సాంగ్ యాజ్ ఆఫ్ నౌ టుడే చాలా వైరల్ అయింది. ఫ్యామిలీస్ లో కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ చాలా అంటే చాలా వైరల్ చేశారు రీల్స్ చేసుకుంటూ. సో యాజ్ ఆఫ్ నౌ మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి సంక్రాంతికి ఒక మంచి సంబంధం ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీస్, అనిల్ రావిపూడి సినిమాలు అంటే ఫ్యామిలీస్ ఖచ్చితంగా వెళ్ళి తప్పకుండా చూస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అని నేను అనట్లేదు, కానీ తప్పకుండా చూస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం చూసుకుంటే ట్రాక్ రికార్డ్ అన్ని సినిమాలు రిలీజ్ అయినా లాస్ట్ కి రిలీజ్ అయింది సంక్రాంతికి వస్తున్నాం. కానీ ఆ లాస్ట్ సినిమా కోసం అందరు వెయిట్ చేసి డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ చేశారు. సో గైస్, ఈ మన శంకర వరప్రసాద్ గారికి ఫ్యామిలీ ఆడియన్సెస్, అట్ ద సేమ్ టైం మెగాస్టార్ అభిమానులు, అట్ ద సేమ్ టైం మన పవర్ స్టార్ అభిమానులు, అట్ ద సేమ్ టైం రామ్ చరణ్ అభిమానులు, వీళ్ళు ముగ్గురు కలిసి, ఈ మెగాస్టార్ అభిమానులు కలిసి ఖచ్చితంగా ఒక భారీ ఓపెనింగ్స్ అయితే తీసుకొస్తారని ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. ఆ తర్వాత ఖచ్చితంగా అనిల్ రావిపూడి కాబట్టి ఫ్యామిలీ ఆడియన్సెస్ ఖచ్చితంగా థియేటర్స్ కి వెళ్ళి చూస్తారు. అండ్ మెయిన్ థింగ్, చిన్న క్యారెక్టర్, ఆ చిన్న అబ్బాయి సంక్రాంతికి వస్తున్నాము సినిమాలో చాలా హైలైట్ అయ్యాడు, చాలా అట్రాక్ట్ అయ్యాడు అండ్ ఫ్యామిలీస్ కి చాలా రీచ్ అయ్యాడు. బుల్లిబాబు సంథింగ్ ఆ చిన్న అబ్బాయి, తను కూడా ఇందులో ఒక
రోల్ ప్లే చేస్తున్నాడు మళ్ళీ. సో హైప్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. అండ్ సంక్రాంతి వైబ్ కాబట్టి, ఇది సంక్రాంతి సినిమా కాబట్టి తప్పకుండా భారీ ఓపెనింగ్స్ అయితే తీసుకుంటది ఈ సినిమా. అండ్ వెంకటేష్ కూడా ఉన్నాడు కాబట్టి ఒక మల్టీ స్టారర్ లాగా. సో అనిల్ రావుపిడి అన్ని హంగులతో సంక్రాంతికి ఒక ముస్తాబయ్యి దించుతాడని ఒక గట్టి నమ్మకం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రెబెల్ స్టార్ అనొచ్చు, ప్రభాస్ అనొచ్చు. ఫ్యాన్స్ తనని రెబెల్ స్టార్ ప్రభాస్ అని పిలుచుకుంటారు. సో తను ఈసారి సంక్రాంతికి Jan 9th అని అఫీషియల్ గా రిలీజ్ చేశారు. Jan 9th కి రాబోతుంది మన రాజా సాబ్ అని ఒక మాట చెప్పగానే దానికోసము డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ ఆ 6 feet కట్అవుట్ ఉంటే చాలు, థియేటర్ లో జనాలు భారీగా నిండిపోతాయి. అండ్ ఓపెనింగ్స్ మాత్రం దద్దరిల్లిపోతాయి. ఇటు లోకల్ నుంచి అటు గ్లోబల్ వరకు కంప్లీట్ ప్యాక్డ్ హౌసెస్ ఉండబోతుంది Jan 9th రోజు. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకు రాజా సాబ్ నుంచి ఒక టీజర్ లాంచ్ చేశారు. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు అసలు ఏ జానర్ ఉండబోతుంది సినిమా, డైరెక్టర్ అసలు ఏం తీయబోతున్నాడు అనేది ఎవ్వరికి తెలియదు. ఒక పూజా సెరమనీ కూడా జరగలేదు దీనికి. సో ఆల్ ఆఫ్ అ సడన్ మనకు షూట్ అనేది స్టార్ట్ అయిపోయింది. జస్ట్ మనకు తర్వాత అంతా అయిపోయి ఒకసారి టీజర్ లాంచ్ చేశారు. టీజర్ లాంచ్ చేసినాక దీని గురించి తెలిసిందంటే ఇది ఒక హారర్ కామెడీ జానర్ మూవీ అని ఒక క్లియర్ కట్ గా అర్థమైపోయింది. అట్ ద సేమ్ టైం మన రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటున్నారో ఒక వింటేజ్ లుక్, అట్ ద సేమ్ టైం ఒక వింటేజ్ వైబ్స్ ఉన్న క్యారెక్టర్ ఏదైతే పాత సినిమాలు ఉండేనో తన నుంచి కోరుకుంటున్నారో అదే లుక్ కనబడుతుంది సినిమాలో సోఫార్. అండ్ టీజర్ విషయానికి వస్తే నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే హారర్ జానర్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్ లో ఉంది. మన తెలుగు ఇండస్ట్రీలో కానీ అట్ ద సేమ్ టైం బాలీవుడ్ లో కానీ రీసెంట్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే మాత్రం స్త్రీ 2 కానీ మన రీసెంట్ గా వచ్చిన మన రష్మిక మందానాది సినిమా కానీ ఇవన్నీ చూసుకుంటే హారర్ జానర్ కి మాత్రం చాలా స్కోప్ ఉంది. ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి మన రెబెల్ స్టార్ ప్రభాస్ కరెక్ట్ క్యారెక్టర్, కరెక్ట్ జానర్, కరెక్ట్ మూవీ ఎంచుకున్నారని నాకు క్లియర్ కట్ గా అనిపిస్తుంది. అండ్ మీకేం అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో గైస్, దాని తర్వాత మనకు నిన్న వచ్చిన మన ఒక సాంగ్ ఏదైతే ప్రోమో రిలీజ్ చేశారో రెబెల్ సాబ్ అని, తెరా స్టైల్ సూపర్, తెరా స్వాగ్ సూపర్, అండ్ జస్ట్ ఒక 20 seconds ప్రోమో రిలీజ్ చేశారు. అవుట్ ఎనర్జెటిక్ వింటేజ్ బ్లాక్ బస్టర్ సాంగ్ లాగా అనిపించింది. జస్ట్ 20 seconds విన్నాము. ఇవాళ ఈవినింగ్ మళ్ళీ ఫుల్ సాంగ్ వస్తుంది. కానీ ఎస్ఎస్ తమన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ స్టార్ కి ఎలా ఇయ్యాలో, ఏ స్టార్ నుంచి వాళ్ళ ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా అది 100% ఇవ్వబోతున్నారు. అండ్ ఆ లిరిక్స్ కూడా మనం విన్నాయే, పాన్ ఇండియా #1 అని క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఫ్యాన్స్ అయితే 100% సాటిస్ఫైడ్ గా ఉన్నారు ఆ ప్రోమో కట్ తోని. ఫుల్ సాంగ్ మాత్రం దద్దరిల్లిపోతుంది. ఇవాళ ఈవినింగ్ 5 o'clock కి విమల్ థియేటర్ లో లాంచ్ ఉంది మొత్తం ఫ్యాన్స్ మధ్యలో. సో అవుట్ అండ్ అవుట్ మాస్ ఎనర్జెటిక్ ఇంట్రొడక్షన్ సాంగ్ కాబోతుంది. అండ్ ప్రభాస్ లుక్స్ గురించి చెప్పాలంటే వింటేజ్ ప్రభాస్ ఏదైతే ఉండనో, ఏదైతే ఫ్యాన్స్ ఆశిస్తారో సేమ్ ఆ స్టైల్, ఆ గెటప్, ఆ హెయిర్ స్టైల్, ఆ గాగ్స్ కానీ అండ్ ఆ లుక్స్ కానీ సూపర్బ్ గా అంటే సూపర్బ్. కాస్ట్యూమ్స్ కూడా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఆ ప్రెజెంటేషన్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. అండ్ టీజర్ విషయంలో కూడా చూస్తే విఎఫ్ఎక్స్ కూడా మంచిగా అనిపించినాయి, టాప్ నాచ్ అనిపించినాయి విఎఫ్ఎక్స్ కానీ విజువల్స్ కానీ. అండ్ అట్ ద సేమ్ టైం నాకు తెలిసి 2 or 3 హీరోయిన్స్ ఉన్నారు అనుకుంటా, వాళ్ళని అయితే అంత రివీల్ చేయలేరు. జస్ట్ టీజర్ లో అక్కడక్కడ గ్లింప్సెస్ కనిపించినాయి. సో గైస్, ఈ రెబెల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ ఈ సినిమాకి ఓపెనింగ్స్ మాత్రం గ్యారంటీ. కానీ మనకు ఈ జానర్, హారర్ జానర్ ఏదైతే ఉందో దీన్ని ఫ్యామిలీస్ ఎంత వరకు ఆదరిస్తారు అనేది చూడాలి. ఎందుకంటే ఫస్ట్ 2-3 days ఖచ్చితంగా ఫ్యాన్స్ త్రూ హౌస్ఫుల్స్ పడతాయి. అది మన సౌత్ లో చెప్తున్నాను. నార్త్ లో మాత్రం దానికి కాంపిటీషన్ లేదు కాబట్టి అక్కడ ఫుల్స్ పడతాయి. ఇక్కడ సౌత్ లో కాబట్టి ఒక 2-3 days లో మళ్ళీ ఇమీడియట్ గా మనకు మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ కాబోతుంది. సో ఆ తర్వాత ఎలా ఉండబోతుంది
మెయిన్ థింగ్, ఈ సినిమాకు ఓపెనింగ్స్ మాత్రం ఖచ్చితంగా గ్యారెంటీడ్. అది అందులో దోకానే లేదు. ఒక 3 days 4 days అయితే అసలు టికెట్స్ కూడా దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత ఎలా ఉంటుంది, శంకర వరప్రసాద్ గారు వచ్చినాక అది ఎలా డామినేట్ చేస్తుంది, ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఫ్యామిలీస్ని ఏది ఆకట్టుకుంటుంది అనేది మేజర్ క్వశ్చన్. ఎందుకంటే మనకు పాత లాస్ట్ ఇయర్స్ చూసుకున్నా కానీ స్టార్టింగ్ రిలీజ్ అయిన సినిమాలు కూడా ఇనీషియల్గా ఓపెనింగ్స్ తీసుకొని తర్వాత డౌన్ అవ్వడము, తర్వాత లాస్ట్కి వచ్చిన మూవీస్ పికప్ అయ్యి డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టడం అనేది జరిగింది. సో నేను మీ thumbnail చూసి వచ్చుంటారు, మన మెగాస్టార్ వాజెస్ రెబెల్ స్టార్, వాజెస్ అనేది ఏం లేదు కానీ మెగాస్టార్ సినిమా వస్తుంది, రెబెల్ స్టార్ సినిమా వస్తుంది ఈ సంక్రాంతికి. సో ఈ సంక్రాంతి ఒక సెలబ్రేషన్ కాబోతుంది. ఎందుకంటే మెగాస్టార్ అభిమానులు, కంప్లీట్ మెగాస్టార్ పవర్ స్టార్ అండ్ రామ్ చరణ్ అభిమానులు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు, అట్ ద సేమ్ టైం మన రెబెల్ స్టార్ ఫ్యాన్స్ గురించి తెలిసిందే. ఆల్ ఓవర్ ద వరల్డ్, లోకల్ నుంచి గ్లోబల్ వరకు ప్రతి కార్నర్ లో ఉన్నారు. సో గైస్, ఈ సంక్రాంతి ఈ 2 movies ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండబోతుంది. అండ్ నాకు పర్సనల్ గా అంటే సో ఫార్ ఈ మన రెబెల్ స్టార్ ది రాజా సాబ్, అట్ ద సేమ్ టైం శంకర వరప్రసాద్ మెగాస్టార్ ది సో ఫార్ వచ్చిన టీజర్ కానీ, సో ఫార్ వచ్చిన సాంగ్ కానీ, ఇటు రాజా సాబ్ ది టీజర్ కానీ, అట్ ద సేమ్ టైం ఒక ప్రోమో కట్ కానీ, ఇలా చూస్తే రెండు బ్యాలెన్స్డ్ గా అనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు రాబోతున్న సాంగ్స్ 2 movies అట్ ద సేమ్ టైం మెయిన్ ట్రైలర్స్ అట్ ద సేమ్ టైం ప్రీ లాంచ్ ఈవెంట్స్, ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి అనేది వేచి చూడాలి. అండ్ ఇది పార్ట్ 1 అని ఎందుకు పెట్టానంటే, సో ఫార్ వచ్చినవి చాలా తక్కువ కానీ రిలీజ్ అవుతుంది సంక్రాంతికే కాబట్టి ఇది ఒక పార్ట్ 1 అని పెట్టాను. నెక్స్ట్ మళ్ళీ సాంగ్స్ కానీ ఏదన్నా వస్తే మళ్ళీ ఒక పార్ట్ 2 అనేది పెట్టి దాని మీద కూడా మళ్ళీ వీడియో చేస్తాను. సో గైస్, నేను చెప్తుంది ఏంటంటే, ఈ సినిమాలు మేజర్గా ఈ 2 అయితే సినిమాలు మేజర్ సినిమాలు. మీరు ఈ 2 సినిమాల గురించి మీ ఒపీనియన్స్ ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా మన రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్, అట్ ద సేమ్ టైం మెగాస్టార్ అభిమానులు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ ఈ సినిమాల మీద సో ఫార్ మీకు వచ్చిన ఒపీనియన్స్ ఏమనుకుంటున్నారు, అంటే ఎలా ఉండబోతున్నాయి, రేపు పాటలు ఎలా రాబోతున్నాయి. అండ్ మనకు అనిల్ రావిపూడి గురించి తెలిసే ప్రమోషన్స్ల కింగ్, తనదంటూ ఒక స్టైల్ ఉంటుంది ప్రమోషన్స్ది. సో ప్రమోషన్స్ ఎలా చేయబోతున్నారు, మీకేమనిపిస్తుంది? ఇంకా ప్రమోషన్స్ గట్టిగా చేస్తాడా, లేకుంటే తన స్టైల్లోనే చేస్తాడా? ఇక రెబెల్ సాబ్ మన రాజా సాబ్ గురించి అయితే ఆ కటౌట్ ఉంటే సరిపోతుంది. ఆ కటౌట్ కి ప్రమోషన్స్ అయితే అవసరం లేదు, కానీ ప్రమోషన్స్ చేస్తారు, అది కాదని కాదు, కానీ ప్రమోషన్స్ కూడా అవసరం లేదు. కానీ ఎలా రీచ్ చేస్తారు, ఎలా టార్గెట్ ఆడియన్సెస్ కి రీచ్ చేస్తారు ఈ ట్రైలర్స్ అనేది వేచి చూడాలి. సో తప్పకుండా గైస్, మన రెబెల్ స్టార్ ఫ్యాన్స్, అట్ ద సేమ్ టైం మన మెగాస్టార్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు ఈ మూవీస్ పైన? మీ ఒపీనియన్ సో ఫార్ ఏమున్నది ఈ మూవీస్ పైన? నెక్స్ట్ ఎలా ఉంటది, నెక్స్ట్ ఎలా రాబోతున్నాయి ట్రైలర్స్, అట్ ద సేమ్ టైం రిలీజ్ టైంలో హడావిడి ఎలా ఉండబోతుంది? సంక్రాంతి సీజన్ అంటే ఖచ్చితంగా అటు ఆంధ్ర తెలంగాణ కంప్లీట్ బాక్స్ ఆఫీస్ ప్యాక్డ్ ఉంటుంది, థియేటర్స్ అన్ని ప్యాక్డ్ ఉంటాయి. సంబరాలతో పాటు సినిమాలు అనేది ఖచ్చితంగా సంక్రాంతికి ఒక హ్యూజ్ అడ్వాంటేజ్. ఇంకా 2 సినిమాలు కూడా వస్తున్నాయి, దాని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. సో ఈ సినిమాల గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ చూస్తున్న వాళ్ళందరూ కింద కనబడుతున్న ఆ లైక్, షేర్, ఎస్పెషల్లీ ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బై.